ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చాలా మంది ఇప్పుడైతే ప్రెజెంట్ ఉన్నదంతా రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూస్తున్నారు. ఇదైతే చాలా వరకు మీకు యూజ్ అవ్వచ్చని ఈ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసి మంత్లీ శాలరీ వచ్చేసి మనకు 35K ఉంటుంది పర్ మంత్. ఇది వచ్చేసి మనకి వర్క్ కావాల్సిన కిట్ అంతా కంపెనీ వాళ్ళే మన ఇంటికి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ రిమోట్ కాబట్టి ఇది జస్ట్ 1 డే బ్యాక్ అప్లోడ్ చేశారు కాబట్టి ఈ జాబ్ అనేది మీరు ఈజీగా అప్లై చేసుకుంటే మనకి వచ్చే అవకాశం ఉంది. ఈ కంపెనీ వచ్చేసి అనేది హై లెవెల్ కంపెనీ అండి. ఇది చాలా పెద్ద కంపెనీ అండ్ ఈ 35K కాదు, మనం 30 నుంచి 40 వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. దీనికి క్వాలిఫికేషన్ అనేది ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్ ఉన్న వాళ్ళు కొద్దిగా కమ్యూనికేషన్ అనేది బాగుండాలి. ఇది వచ్చేసి మనకు వచ్చేసి సేల్స్ కానీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేయడానికి క్లౌడ్ బేస్డ్ యూస్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ఈ హై లెవెల్ కంపెనీ అనేది యూజ్ అవుతుంది. ఈ కంపెనీ వచ్చేసి చాలా డిజైన్స్ చేయడానికి, ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నామనుకో దాని సేల్ మార్కెటింగ్ చేయడానికి ఈ హై లెవెల్ కంపెనీ వాళ్ళు అనేది చేస్తారు. వీళ్ళు యాక్చువల్గా 6,50,000 కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నారు. యూస్ చేసుకొని ఈ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని వాళ్ళు మార్కెటింగ్ కానీ సేల్స్ కానీ చేస్తున్నారు. అండ్ క్లౌడ్ బేస్ చేసుకొని మనకైతే ఈ క్లౌడ్ బేస్ సపోర్ట్ చేయడానికైతే మనకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ అనే రోల్కి వీళ్ళైతే సెలెక్ట్ చేస్తున్నారు. దీనికి వచ్చేసి ఈ స్పెషలిస్ట్ మనం ఏంటి వర్క్ చేయాలంటే ఆటోమేట్ చేయడానికి, అంటే ఈ సేల్స్ కానీ మార్కెటింగ్ వాళ్ళ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడానికి మనకనేది స్పెషలిస్ట్ని వీళ్ళు హైరింగ్ చేస్తున్నారు. మర్చిపోకుండా నీట్గా అప్లై చేసుకోండి. మెయిన్ వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా ఈ హై లెవెల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రోడక్ట్ని మన దగ్గరకు వచ్చే పర్సన్ ఇలాంటి ప్రోడక్ట్ కావాలనుకో అని చెప్పాడు అనుకోండి. మెయిన్ సపోజ్ ఒక యాప్ కావాలి నాకు ఇలా డెవలప్ చేసుకోవడానికి, సేల్ చేసుకోవడానికి యాప్ కావాలని మన దగ్గరకు వచ్చారనుకోండి. హై లెవెల్ కంపెనీ దగ్గరకు వచ్చినప్పుడు ఆ యాప్లో మనం అన్నీ ప్రిపేర్ చేస్తాము. ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ కొనుక్కోవాలి. ఇప్పుడు కస్టమర్స్ వచ్చేసి ఒక యాప్ని మనము ఒక క్లాతింగ్ అనుకోండి ఒక యాప్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అందులో కస్టమర్స్ చాలా మంది పర్చేస్ చేస్తారు. ఎక్కడ పర్చేస్ చేయాలి, ఎన్ని ఐటమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ మన హై లెవెల్ వాళ్ళు అయితే చేసి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మనం నీట్గా క్లియర్గా చేసి ఇది ఒక ప్రోడక్ట్ బేస్డ్ ఇచ్చిన తర్వాత కస్టమర్ వాళ్ళు ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ డౌట్ వచ్చినా దాన్ని ఎలా చేయాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ ప్రోడక్ట్ పెట్టాలి, ఎన్ని ప్రోడక్ట్స్ అనేది ఎలా అని కంప్లీట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగుండాలి అండ్ నీట్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. సో ఇదంతా ఉంటుందండి. ఇది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి కిట్ అనేది మన ఇంటికే పంపించేస్తారు. అలా పర్సన్ వచ్చి మనకు ప్రోడక్ట్ ఇచ్చి దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం వాళ్ళ చేతికి ఇచ్చేటప్పుడు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని కూడా నీట్గా క్లియర్ చేసే విధంగా మనకైతే కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇప్పుడైతే మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఒకసారి అప్లికేషన్ చూద్దాము. మీకు క్లియర్గా ఒక ఐడియా వస్తుంది ఎలా అప్లై చేయాలి ఏంటనేది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చేసుకోవచ్చు ఈజీగా. రోల్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్. ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ కంప్లీట్గా జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. క్లియర్గా చదువుకొని అప్లై చేయండి. ఎనీ స్కిల్ రిలేటెడ్ టు ద రోల్. మనకు కమ్యూనికేషన్ అనేది కొంచెం బాగుండాలి, ఆల్ ఇన్ వన్ ఉండాలి, క్లౌడ్ బేస్డ్ వైట్ లేబుల్ మార్కెటింగ్ సేల్స్ ప్లాట్ఫామ్ కాబట్టి ఈజీగా సేల్స్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసేసుకోవచ్చు. హై లెవెల్ అసైన్మెంట్ కంపెనీస్ టు ద ఆల్ సైజెస్ ఆఫ్ రీచింగ్ దేర్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ బయట అన్నీ ఉన్నాయి. నీట్గా చదువుకొని అప్లై చేయండి. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. గుడ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్గా ఉండాలి. నీట్గా చూసుకోండి. ఎక్స్ప్లోర్ మోర్ జాబ్స్ చాలా ఉన్నాయి, వెళ్ళి జాబ్స్ కూడా చూసుకోండి. వాట్ యూ విల్ డూ, మనం ఏం చేయాలనేది ఇక్కడ చూడండి. ఎనీ స్కిల్ రిలేటెడ్ టు ద రోల్ ఉంటే సరిపోతుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఉండాలి. నీడ్ టు డూ రీసెర్చ్, ఇంటర్ప్రిట్ ఇవన్నీ నీట్గా ఉండాలి. కంటిన్యూగా మెడికల్ ఎక్స్ప్రెషన్ యూనిట్ స్టేట్స్ చాలా మంది వరకు ఉండాలి. రిలేషన్షిప్ మేనేజ్మెంట్ విత్ కస్టమర్స్తో మనం రిలేషన్షిప్ అనేది మేనేజ్ చేయాలి. అండ్ ఓనర్షిప్, ఏఐ, ఎంప్లాయ్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ టు ద డ్యూరేషన్ ఆఫ్ ద క్లయింట్స్ లైఫ్. ఇవంతా నీట్గా చదువుకొని మీరు అప్లై చేసేసుకోండి. రెస్పాన్స్ అయితే 100% వస్తుంది. కొంత మీది ఎడ్యుకేషన్ అయితే రిలేటెడ్ ఉండి మీకు కొద్దిగా ఏఐ పైన నాలెడ్జ్ ఉంటే హ్యాపీగా మీకు అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఈ జాబ్ అనేది వచ్చేస్తుంది. డ్యూరింగ్ ఆన్బోర్డింగ్ ట్రబుల్ షూట్ రిజాల్వ్ టెక్నికల్ స్కిల్స్ అనేది కూడా మనకు కొద్దిగా ఉండాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఇన్పుట్ తీసుకొని మనం ఇచ్చిన ప్రోడక్ట్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా డౌట్స్ వచ్చినప్పుడు కానీ నీట్గా
క్లారిఫై చేసే నాలెడ్జ్ అయితే మనకు ఉండాలి. ఎడ్యుకేషన్ చూడండి, ఆల్రెడీ చెప్తున్నాను, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ స్కిల్స్ ఇచ్చాడు, మెయిన్ స్కిల్స్ 3 ఇచ్చాడు, చూసుకొని అప్లై చేసుకోండి. ఇంగ్లీష్ అనేది కొంచెం మనం వేరే వాళ్ళతో కస్టమర్తో మాట్లాడేటప్పుడు మనం ఫ్లూయెంట్గా ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఇన్ ప్రమోటింగ్ ద ఓపెన్ ఏఐ అంతా నీట్గా ఉండాలి. అప్లై చేసుకోవాలి ఎలా అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. నేనైతే అప్లై చేయడం కూడా ఎలా అనేది మీకు అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లై చేసుకుని నీట్గా అప్లై చేసుకోండి. మొత్తం జాబ్ నీట్గా చదువుకొని అప్లై చేసుకోండి. వీళ్ళు చాలా లింక్ అడిగారు, లింక్డ్ఇన్ ఇవంతా మీరు ఇవ్వండి, మీ జాబ్ ప్రొఫైల్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. చూడండి, నీట్గా చదువుకొని క్లియర్గా అప్లై చేయండి. ఇప్పుడైతే పదండి అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది చూసేద్దాం. చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా, హై లెవెల్ ఆన్ బోర్డింగ్ స్పెషలిస్ట్ ఏఏ ఎంప్లాయ్. చూడండి, నీట్గా క్లియర్గా ఎలా అప్లై చేయాలని చెప్తాను. ఇక్కడ సివి మీదైతే రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి. మీ ఫుల్ నేమ్ ఇచ్చేసి మీరు ఏదైతే ఈమెయిల్ యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చేసి కరెంట్ లొకేషన్ నీట్గా చూసుకోండి. లింక్డ్ఇన్ది యూఆర్ఎల్, మీరు లింక్డ్ఇన్ది, ట్విట్టర్ది అండ్ గిట్ హబ్ యూఆర్ఎల్, పోర్ట్ఫోలియో యూఆర్ఎల్ ఇవంతా ఇచ్చేసి వెబ్సైట్స్ అదర్ ఏమన్నా ఉంటే మీకు యూస్ చేస్తున్న వెబ్సైట్స్ కూడా ఇచ్చేసేయండి. వర్క్ అథరైజేషన్ ఇవన్నీ నీట్గా చదువుకొని మీరు ఫిల్ చేయండి. ఈజీని అప్లికేషన్ ఫామ్ కూడా నోటీస్ పీరియడ్ ఎంత ఉందో సెలెక్ట్ చేసి ఇచ్చేసేయండి. శాలరీ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ నీట్గా ఇచ్చేసి కవర్ లెటరు ఏది ఉందో చూసి ఫార్మాట్ చేసి, చాలా నెట్లో ఉంటాయి, చూసి ఫార్మాట్ చేసి పంపించేయండి. సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత నీట్గా మీ మెయిల్కి వెంటనే రిప్లై అనేది వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మీరు వాళ్ళు చెప్తారు మెయిల్ అయితే ఒక 3-4 డేస్ లేదా వితిన్ 1 వీక్లో మీకు రిప్లై అనేది వస్తుంది. ఆ రిప్లై చేసేసుకొని మీరు సెలెక్ట్ అయ్యింటే హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని జాబ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.